హలో డాక్టర్. హలో అండి. డాక్టర్, చాలా మందికి ఫేస్ మీద పింపుల్స్ వస్తుంటాయి. ఫేస్ ముడతలు పడుతూ ఉంటాయి. డ్రై స్కిన్ అవుతుంది. ట్యాన్ అవుతూ ఉంటుంది. దీనికి ప్రాపర్ సొల్యూషన్ ఏంటి? దీనికి ట్రీట్మెంట్ ఏంటంటారు? సో, యూజువల్‌గా పింపుల్స్ అనే యాక్నీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. కొంతమందికేమో లావుగా నాడ్యులర్ యాక్నీ అంటాం. సిస్టిక్ యాక్నీ అంటాం. కొంతమందికేమో జస్ట్ పస్‌లాగా వచ్చి బ్రేక్ అయిపోతుంది. కొంతమందికేమో మొత్తం మొహం అంతా వచ్చేస్తది. సో, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్నీకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజ్ ఏంటి కనుక్కోవాలండి. యూజువల్‌గా ఏంటంటే యంగ్ ఏజ్‌లో అడాలసెంట్ ఏజ్‌లో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల యాక్నీ వస్తది. యాక్నీ వచ్చినప్పుడు అంటే పింపుల్స్ వచ్చినప్పుడు దాని కేర్ ఎలా తీసుకోవాలి? ఎక్కువ పాప్ చేయటం, గిచ్చటం కొంతమందికి అలవాటు ఉంటుంది. మొహం మీద ఏదైనా వస్తే ఇలా ఇలా అనుకుంటా ఉంటారు. నొక్కేస్తా ఉంటారు. కొంతమంది టూత్ పేస్ట్ పెడతారు. డిఫరెంట్ మన ఇన్‌స్టాగ్రామ్‌లో రకరకాల యాడ్స్ వస్తా ఉంటాయి. యాపిల్ సైడర్ వెనిగర్ పెట్టండి అంటారు. పెట్టగానే మాయమైపోతుందని చూపిస్తారు. అయి ఏమి నమ్మకూడదండి. యూజువల్‌గా ఏంటంటే పింపుల్ వచ్చినప్పుడు అది ఏ రకంగా వచ్చింది పింపుల్, అది ఏ టైపు, అది హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చిందా? ఆయిలీ ఫుడ్ తినటం వల్ల వచ్చిందా? మొహం నుంచి ఎక్కువ ఆయిలీ స్కిన్ అవ్వటం వల్ల వచ్చిందా? దేనివల్ల వచ్చిందని చూసి దానికి సంబంధించిన మెడికేషను, క్రీము ఇస్తే తగ్గిపోద్దండి. పింపుల్స్ అనేవి ఏమి తగ్గించలేనంత రాకెట్ సైన్స్ ఏం కాదండి అది. ఓకే. కరెక్ట్ టైంకి అప్రోచ్ అవ్వాలి. ఓకే. గుంటలు పడిపోయిన తర్వాత ఏం చేయగలం? గుంటలు పడిపోయిన తర్వాత ఏం చేయొచ్చంటే, ఆ గుంటలన్నీ కొంచెం నీట్‌గా అయ్యి మళ్ళీ ఫేస్ నీట్‌గా, స్మూత్‌గా అవ్వటానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. బట్ అక్కడి దాకా వెళ్ళే బదులు ముందే మనం కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలండి. ఫైబర్ కంటెంట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. మంచిగా ఫ్రూట్స్ తీసుకుంటాం. ఆయిల్ కంటెంట్ ఫుడ్ తక్కువ తింటాం. అసలు మానేయమని చెప్తే అవ్వదు పని. బట్ ఏంటంటే తక్కువ తింటాం. నేను చెప్పినట్టు వారానికి ఒకసారో, 2 సార్లో బయట తిన్నా. ఓకే. మిగతా టైంలో ఇంట్లో ఫుడ్, హెల్తీ ఫుడ్ తింటే మంచిది. నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్సర్సైజ్. రోజుకో గంటన్న ఎక్సర్సైజ్ చేయటం అట్లాంటిది. ఇవన్నీ కాకుండా కొంతమందిలో అండి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళకి పాలు పడవు. యానిమల్ మిల్క్. యానిమల్ మిల్క్ తాగటం వల్ల ఫేస్ మీద బ్రేక్అవుట్స్ వస్తాయి. ఓకే. సో, ఆ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉందా ఎవరికన్నా అని చూసుకోవాలి. సో, అందుకే ఒకసారి డాక్టర్‌ని కలిస్తే ఐడియా ఉన్న డాక్టర్‌ని ప్రాపర్‌గా ట్రైన్ అయిన ఆళ్ళకి ఏ ఏ రకమైన యాక్నీ, ఏ పింపుల్‌కి ఎట్లాగా, ఏ క్రీమ్ వాడితే తగ్గుతది, బయట యాక్నీ తగ్గటానికి పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. సినిమా థియేటర్‌లో కూడా యాడ్స్ ఏస్తున్నారు. అన్ని రకాల పింపుల్స్‌కి ఒకే ట్రీట్మెంట్ పనికిరాదండి. ఒకే క్రీమ్ పనికిరాదు. కొంతమందికి అడాప్లెనిన్ ఇస్తాము. కొంతమందికి బెంజాయిల్ పెరాక్సైడ్ ఇస్తాము. కొంతమందికి వేరే వేరే క్రీమ్స్ ఇస్తాం. సో దట్ ఏంటంటే ఆళ్ళకి ఆ యాక్నీకి, ఆ రకమైన పింపుల్‌కి ఆ క్రీమ్ పనిచేస్తదని చెప్పి. అంత ఈజీ అయితే ఈ డాక్టర్లు ఎందుకు, అన్నీ ఎందుకండి? బయటే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ మెడికల్ షాప్‌లో కొనేసుకొని వాడేసుకోవచ్చు. కొంతమంది పార్లర్స్‌కి వెళ్ళి ఫేషియల్స్ చేపించుకుంటారు కదా డాక్టర్. అది ఎంత మటుకు ఎఫెక్ట్ అవుతుంది? ఏవండీ ఏదైనా కెమికలేనండి. ఏదన్నా కెమికల్ మనం వాడుతున్నాము అంటే అది డాక్టరే వాడాలి. ఆ కెమికల్ ఏంటి? దాని కంపోజిషన్ ఎంత? దాని డోస్ ఎంత? దాని స్కిన్ మీద మన స్కిన్‌కి ఆ కెమికల్ పడతదా? పడదా? అనేది డాక్టర్‌కే తెలుస్తుంది. సో, అలా కాకుండా బ్యూటీ పార్లర్‌కెళ్ళి ఆళ్ళు చెప్పే ఫేషియల్స్ పంప్కిన్ ఫేషియల్ అంటారు. చాలా ఫేషియల్స్ అంటారు. ఫ్రూట్ ఫేషియల్స్ అంటారు. అయి మనం ఇంట్లో చేసుకోకూడదా? ఫ్రూట్స్ అప్లై చేస్తే. బ్లీచింగ్ చేస్తారు. మాకొచ్చే ప్రతి 10 మంది ఫేస్ ప్రాబ్లమ్స్ వచ్చే పేషెంట్స్‌లో కనీసం నలుగురు నుంచి ముగ్గురు దాకా బ్యూటీ పార్లర్‌కెళ్ళి ఫేస్ పాడు చేసుకొచ్చేవాళ్ళండి. అక్కడి దాకా ఎందుకు, మా స్టాఫ్ ఒకళ్ళు బ్లీచింగ్ ఏదో బ్యూటీ పార్లర్‌కి ఏదో చేపించుకుంటే మొహం అంతా నల్లగా అయిపోయింది. ఆవిడ బాడీ అంతా వైట్‌గా ఉంటది. మొహం అంతా నల్లగా అయిపోయింది. ఎందుకంటే డ్యామేజ్ కింద డీప్ లేయర్స్ దాకా వెళ్ళిపోయింది. అలా కంట్రోల్ తెలీదు కదండీ. అది ఎంత కెమికల్ కంపెనీ వాడు ఏ డబ్బా ఇస్తే ఆ డబ్బా ఓపెన్ చేసి వాడేస్తారాళ్ళు. వాడు ఎలా తయారు చేసాడా? వాడికి వంద డూప్లికేటా? ఒరిజినలా? అసలు అందులో ఏమున్నాయి ఎనకాల కంపోజిషన్ కూడా చదవరాళ్ళు. వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఏంటి ఎవడో చెప్తాడు తెల్లగా అవుతారని అది తీసుకొచ్చి వచ్చేసి ఏసేస్తారు సింపుల్‌గా. అలాగే వ్యాక్స్ చేసేటప్పుడు ఇలా గట్టిగా పీకేస్తుంటారు కదా డాక్టర్. అదేమన్నా ఎఫెక్ట్ అవుతుందా? వ్యాక్సింగ్ వల్ల పట్టి పీకేయటం ఒకటి కాదండి. వ్యాక్సింగ్ వల్ల ఇంకో వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే వ్యాక్స్ వేడిగా ఉంటది. ఆ వేడి వ్యాక్స్ పెట్టడం వల్ల బర్న్ అయిన పేషెంట్లు కూడా వస్తారు మా దగ్గరికి బర్న్స్‌తో. ఇంకొకటి వ్యాక్సింగ్ చేయటం వల్ల అది పట్టుకుని పీకుతారు కదా! పీకినప్పుడు ఆ హెయిర్ ఫాలికల్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. దానివల్ల ఇన్ఫెక్షన్ ఎళ్లి పింపుల్స్ లాగా వచ్చి స్కిన్ డ్యామేజ్ అవుద్ది. మళ్ళీ వస్తా ఉంటాయి. దాని బదులు నిజంగా అంత హెయిర్ ప్రాబ్లమ్ ఉందంటే లేజర్ హెయిర్ రిమూవల్ చేపించుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయండి. వ్యాక్సింగ్ అయ్యి కరెక్ట్ కాదు. వ్యాక్సింగ్ ఒకటి, షేవింగ్ ఒకటి.
ఇవన్నీ కరెక్ట్ కాదండి, స్కిన్ పాడైపోతుంది. షేవ్ చేస్తే ఇంకా థిక్ అవుతాయి హెయిర్. అలాగే డాక్టర్ ఈ మధ్య కొత్తగా పర్మనెంట్ మేకప్ అనేది, పర్మనెంట్ ఐబ్రో అనేది ఇలాంటివి వచ్చాయి కదా, ఇవేమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అసలు ఆ వర్డే తప్పండి, పర్మనెంట్ మేకప్. మా డాక్టర్స్ పర్స్పెక్టివ్ తప్ప, మేము చూసే విధానం తప్ప అని ఈ మధ్య ఐబ్రోస్ చేయించుకుంటున్నారండి. ఎవరిదన్నా మీకు న్యాచురల్గా అనిపిస్తుందా? పాత సినిమాల్లో మీసాలు పెట్టినట్టు ఇలా అతికిచ్చినట్టు ప్యాచెస్ లాగా, అంటే చక్కగా ఉన్న మొహాన్ని ఇంత పెద్ద ప్యాచ్ లాగా వేయించుకుని చేయటం కరెక్ట్ కదండి. అది ఎవరికి చేయొచ్చు అంటే పలచబడిన ఐబ్రోస్కి మధ్య మధ్యలో చక్కగా అక్కడక్కడ ఒక్కొక్క హెయిర్ లాగా ఇట్లా చేస్తే ఉంటుంది. ఓ పెద్ద ప్యాచ్ లాగా వేసేయటం అనేది అది ఏం పర్మనెంట్ మేకప్ అండి? ఏది ఈజీ అయితే ఏది డబ్బులు వస్తాయో అది నేర్చుకుని చేసేస్తున్నారండి. ఎలా చేస్తున్నారు అనేది ఈ పర్మనెంట్ టాటూయింగ్ అంటామండి దాన్ని. ఆ టాటూయింగ్ డాక్టర్స్ చేస్తున్నారు. వాళ్ళకేంటి అసలు ఐబ్రో షేప్ ఎలా ఉంటుంది, ఎంత యాంగిల్లో ఉండాలి, ఐబ్రో గురించి మాకు ఒక బుక్ ఉంటుందండి, 200 పేజెస్ బుక్. అంటే ఐబ్రో ఎలా రీకన్స్ట్రక్ట్ చేయాలి, ఏ షేప్లో ఉండాలి, ఎలా రావాలి అని. సో పలచబడింది కాబట్టి దానికి ఏం చేయాలి, హెయిర్ లాగా అక్కడ ఒక చిన్నది అక్కడ ఒక చిన్నది వేసుకుంటే ఉంటే న్యాచురల్గా నీట్గా ఉంటుంది. ఏదో పెట్టినట్టు ఏదో టాటూ వేసినట్టు ముద్దలాగా ఇలా చేసేస్తే చాలా అన్యాచురల్గా ఉంటుంది. అది చేసింది పోదు, పోయే వరకు మనకి ఇబ్బంది. ఇంకా చేయించుకున్నాం కాబట్టి కాంప్రమైజ్, ఒకళ్ళని చూసి ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలాగే అవుతుందండి. పర్మనెంట్ మేకప్ అనేది ఏం లేదండి. ఒక పర్మనెంట్ మేకప్ ఏంటంటే కొంతమంది పాపం లిప్స్ నల్లగా అయిపోతాయి, అలాంటి వాళ్ళకి లిప్ టాటూయింగ్ వచ్చింది, అది కొంచెం హెల్ప్ అవుతుందండి. అది కాకుండా స్కాల్ప్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళకి కూడా మధ్య మధ్యలో కొంచెం ఖాళీలు కనిపిస్తూ ఉంటాయి. దానికి అక్కడ ఒక డాట్ మధ్య మధ్యలో పెడతాం, స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్ అని. కొన్నిటికి పనికి వస్తాయి కదండి, ఐబ్రోస్కి అన్యాచురల్గా చేయించుకోవటం, పర్మనెంట్ మేకప్. ఏదో ఇంజెక్షన్ ఇచ్చేసి కాసేపు పడుకోబెట్టి లైట్ కింద పడుకోబెడితే తెల్లగా అయిపోవటం, ఇవన్నీ మోసం అండి. మోసం అని మీరు నమ్మకపోయినా ఒకసారి వెళ్ళి మోసపోయిన తర్వాత అర్థం అవుతుంది ఇది మోసం అని. ఇన్నోళ్ళు ఏంటంటే అలాగే చెప్తారులే అనుకుంటారు, ఒకసారి మోసపోతే అది తెలుస్తుంది అప్పుడు అది పర్మనెంట్ మేకప్ అనేది. దానివల్ల డబ్బులు పోతే పోయినాయి, హెల్త్లు పాడు చేసుకుంటున్నారు, అది వచ్చిన ప్రాబ్లం. పర్మనెంట్ డ్యామేజ్ అయిపోయి మా దగ్గరికి వస్తున్నారు. ఓకే డాక్టర్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.